ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పంట కొనుగోళ్లలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం రైతులతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ప్రాణాల మీదకు కూడా తెస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడం లేదని కూడా రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కూడా నిలదీస్తున్నారు. అయితే దాంతో రైతులకు సర్ది చెప్పలేక నల్లగొండ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ధాన్య కొనుగోళ్లలో ప్రభుత్వం అధికారులు అంతులేని జాప్యం చేస్తున్నారని, అన్నదాతల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని కూడా కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ కొప్పుల సైదులు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆత్మహత్య యత్నానికి ముందు రైతుల బాధలపై సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ధాన్యం సేకరణలో మిల్లర్లు వేధింపులకు గురి చేస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అండ్ మరోవైపు రైతులు తమను ఒత్తిడి చేస్తున్నారని, వారికి సర్ది చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యాడు సైదులు. తన ఆత్మహత్యతోనైనా కొనుగోళ్లు సజావుగా సాగాలి అంటూ కూడా వీడియోలో పేర్కొన్నాడు. గమనించిన రైతులు వెంటనే సైదులను ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం సైదులు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేసే దిక్కే లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను పిఎస్సిహెచ్ జేడవెల్లి సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ సార్. నేను పీపీసీ పచ్చనగూడెం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇన్ఛార్జిని. గత కొన్ని రోజులుగా నేను పంపించిన ఒక 2-3 రోజుల క్రితం ఒక 2-3 లారీలు పంపించాను. మిల్లు దగ్గర ఆగడం జరిగింది. అధికారులకు ఫోన్ చేశాను, పట్టించుకోవట్లేదు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది 42 ప్రకారం జోకిచ్చినా కానీ మిల్లు దగ్గర ఆపుతున్నారు, బి గ్రేడ్ అని చెప్తున్నారు. ఈ రైతులని ఇట్లా అన్లోడ్ కావట్లేదు. లారీ కాంట్రాక్టర్స్ ఏమో బాగా ఇబ్బంది పెడుతున్నారు. అలా మేము కొట్టిన ఫీల్డ్లో కొట్టిన బస్సాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. నువ్వు అదే లారీలు అన్లోడ్ తీసుకొని వచ్చి లోడ్ చేసుకొని పో అంటున్నారు. అక్కడ కొనుగోలు సరిగా జరగట్లేదు. ఇక్కడ అన్లోడింగ్ సరిగా అవ్వట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మీరు రైతులతో క్యాన్వాస్ చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు.